హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా మనం పచ్చి మామిడికాయని నూరుకొని తింటే రుచి ఏమన్నా ఉందబ్బా, అంత బాగుంది. ఒకసారి ఈ టైప్లో మంచి జిగటొచ్చేదాకా మనం చేసుకొని వేడి వేడి అన్నంలో ఇది కాస్త అలా వేసుకునేసి దీని మీద కొద్దిగా అలా నెయ్యి అలా చిలకరించుకొని తింటుంటే ఉంది రుచి. ఎలా చేయాలంటే ముందుగా మనం ఒక మామిడికాయని తీసుకోవాలండి. నేను పచ్చి మామిడికాయ, ఈ ఒక్క కాయ వచ్చేసి కిలో పైన ఉందండి. అంటే చెట్టుకి కాసింది, ఇంట్లో చెట్టుకి ఒక్క కాయ వచ్చేసి కిలోకి పైన ఉంది. అంత పెద్ద కాయ అండి, ఆ సైజు ఆ టైప్లో వస్తాయి ఆ చెట్టుకి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే మనకి ఎంత అవసరమో అంత కోసుకోవచ్చండి. కాకపోతే నేనంతే కాయ మొత్తం కట్ చేశాను. ఇంట్లో మా ఆవిడ కానీ మా పిల్లలు కానీ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. పచ్చి మామిడికాయ అంటే వాళ్ళు అంత ఇష్టంగా తింటారు. దాన్ని కస్స బిస్స పచ్చడి నూరుకునేసి వాళ్ళు తింటారైతే అంత ఇదిగా తింటారండి. అంత రుచిగా కూడా ఉంటుంది. దాన్ని ఆ విధంగా చెయ్యాలి, ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా చేస్తానో ఒకసారి చూడండి. ఆ టైప్లో మీరు ఖచ్చితం చేసుకొని తిని చూడండి, మీరు కూడా వదిలే పెట్టరండి, అంత రుచిగా ఉంటుంది. ఈ టైప్లో మనం ఏంటంటే మామిడికాయని ఆ ముట్టి భాగం మాత్రం తీసేసుకునేసి తోలు తీసే అవసరం లేదండి. తోలు తీయకుండా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. కాకపోతే నేను ఏంటంటే రోట్లో చేశాను కదా, కొంచెం చిన్న సైజు ముక్కలు అయితే ఏంటంటే మనం దంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అందుకనేసి నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. అంటే మరీ ఎక్కువ కాకుండా లావు కాకుండా ఈ టైప్లో చిన్నగా కట్ చేసుకున్నా అండి. ఆ టైప్లో కట్ చేసుకోవాలి. వీటిని మనం రోట్లో వేసి దంచుతుంటే ఆ ముక్కల్లోకి నుంచి నీరు అన్నది బయటకు వచ్చి తింటుంటే రుచి ఉంటుందండి. దంచుతుంటేనే నోట్లోంచి నీళ్ళు అలాగే కారిపోతుంటాయండి, అంత రుచిగా ఉంటుంది. అది కాలి దంచేటప్పుడు చూస్తేనే చాలండి, అంత బాగుంటుంది. నోట్లోంచి నీళ్ళు అలాగే వచ్చేస్తే, ఓకేనా? అందుకని చెప్పేసి మనం ఈ టైప్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్దగా కట్ చేస్తే కొంచెం మెదగవు, ఓకేనా? ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూద్దాం ఒకసారి ఏ సైజు కట్ చేశానో. చూడండి, ప్రతి ఒక్క ముక్క కూడా ఇంచి హాఫ్ ఇంచి ఆ సైజులోనే కట్ చేసుకోవాలండి, కొంచెం సన్నగా చిన్నగా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకుందామండి. ఆ తర్వాత జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఆవాలండి, అవి కూడా ఒక స్పూను వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇవన్నింటినీ కాస్త కలుపుతూ వేగనివ్వాలండి. మంట కొంచెం హైలో పెట్టకుండా కొంచెం మీడియం లోలో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి మాడకుండా మంచి దోరగా వేగనివ్వాలండి. ఇవి ఎంత దోరగా మనం వేగనిస్తామో అవి దంచేటప్పుడు అంత స్మెల్ వస్తుందండి, అంత సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి రోట్లో వేసుకోవాలండి. రోట్లో వేసేదే కదా, చల్లారకపోతే ఏమవుద్దని చాలామందికి కూడా డౌట్ వస్తుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం చల్లార్చుకునేసే రోట్లో వేసుకోవాలి. దానికి కూడా ఒక స్టోరీ ఉంది, ఓకేనా? అది తర్వాత ఎప్పుడన్నా చెప్పుకుందాం. కానీ రోట్లో వేసి ఈ టైప్లో కొంచెం బాగా రుబ్బుకోవాలండి. సింపుల్గా మెత్తగా అయిపోద్దండి, గ్రైండర్కి వేసే అవసరం లేదు. ఇలా రోట్లో దంచండి. ఆ పొడిని ఒక్కసారి దేనిలైనా సరే చల్లుకునేసి ఆ టేస్ట్ చూడండి, మీకే అర్థం అవుద్దండి. ఇప్పుడు ఈ దంచిన పొడి మొత్తాన్ని తీసి మనం బౌల్లో వేసుకుందాం. ఎంత వీలైతే అంత రోట్లోనే దంచే మార్గం చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే రోట్లో మనం ఏం చేద్దామంటే కట్ చేసిన మామిడి ముక్కలన్నింటినీ తీసి దాంట్లో వేసుకుందాం. నేనేంటంటే ఆ మసాలాలకు చిన్న రోలు పెట్టుకున్నాను, ఇలాంటి వాటికి పెద్ద రోలు పెట్టుకున్నానండి. అంటే నాకు అవైలబుల్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ టైప్లో మనం రోకలతో బాగా దంచుకోవాలండి, ఓకేనా? ఈ ఫస్ట్ కొంచెం దంచేటప్పుడు కొంచెం ఎగిరిపోతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో కూడా ఇంకొక టైప్లో కూడా దంచుకోవచ్చు అండి, ఓకేనా? కొద్దిగా వేసుకుంటూ కూడా దంచుకోవచ్చు. ఇది నాకు కొంచెం పెద్ద రోలు కాబట్టి నేను ఒక్కసారిగా వేసేసి చూడండి ఈ టైప్లో కచ్చా పచ్చగా దంచేసుకోవాలండి. ఇలా కచ్చా పచ్చగా దంచిన దాంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకునేసి సాల్ట్ కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి. వేసాక ఇప్పుడు ఈ సాల్ట్ వేసాం కాదు, ఇంకా కొంచెం బాగా మెదిగి నీరు బయటకు వస్తుందండి. ఇలా రుబ్బుతుంటే నీరు ఆ మామిడికాయ ముక్కల్లో నుంచి నీరు ఎలా వస్తుందంటే అలా వస్తుందండి, మీరే చూద్దరు కదా. ఇప్పుడు దీంట్లో ఒక 3 లేదా 4 టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి. ఎందుకంటే ఈ మామిడికాయ పులుపులో ఆ మాత్రం కారం ఉండాలి.
ఉంటేనే అది తింటుంటే రుచి అదిరిపోద్ది. ఓకేనా. ఇప్పుడు ఈ కారాన్ని ఏంటంటే ఉంటలు కట్టకుండా ఇలా మొత్తంకి బాగా తిరగేసుకోవాలండి. బాగా ఇలా స్పూన్తో తిరగేసుకుంటూ కలుపుకునేసి ఇప్పుడు దీన్ని బాగా దంచుకోవాలి. ఈ విధంగా ఏంటంటే దంచుతూ ఇట్లా రుబ్బుకుంటూ ఎగదోసుకుంటూ ఇలా రుబ్బుకుంటూ ఉంటే మెత్తగా జిగటలాగా మారిపోద్దండి. మీరే చూద్దరు కదా, అందులోకించి రోట్లో మనం రోకలు పొడుస్తుంటే పట్టేసుకుంటూ ఉంటుంది, రానివ్వదు పైకి. ఆ టైప్లో మనకి జిగట వచ్చేస్తుందండి. అప్పుడే దానికి మరింత రుచి వస్తుంది. ఓకేనా. చూడండి ఎలా వచ్చిందో. ఈ విధంగా వచ్చిందని ఒక్కసారి మనం తిని చూడాలండి. అబ్బా, టేస్ట్ మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఈ సీజన్లో ఇలాంటివి చేసుకొని తినాలండి. ఇలాంటి ఈ సీజన్లో చేసుకొని తింటేనే దానికి రుచి, అనుభవం కూడా. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకున్న దాన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూను, ఆ తర్వాత ముక్కులు నలగబొడిచిన వెల్లుల్లి రెమ్మలు 1 గడ్డ వేసుకునేసి కాస్తలా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలని అందులో వేసేసుకుందామండి. తుంచైనా వేసుకోవచ్చు, మామూలుగా పొడవుగైనా వేసుకోవచ్చు. వేశాక ఇప్పుడు చిటికెడు ఇంగు పొడి కూడా వేసుకుందామండి. ఆ ఇంగు పొడి పడితేనేనండి పచ్చడికి రుచి, స్మెల్లు అంతా సూపర్గా ఉంటుందండి. ఒక 4 రెమ్మల కరివేపాకు అలా దూసి అందులో వేసుకునేసి రోట్లో దంచిన పచ్చడిని ఇప్పుడు దాంట్లో వేసేసుకుందామండి. ఓకేనా. వేసిన తర్వాత దీన్ని కాస్త అలా ఆయిల్లో కలుపుకోవాలండి. అంటే మనం వేసిన పచ్చడిని కొంచెం ఆయిల్లో కలుపుకోవాలి. కలిపితే ఏంటంటే కొంచెం లైట్గా మగ్గుద్దండి. ఇలా కలిపిన దాంట్లో ఇప్పుడు రోట్లో దంచిన ఇందాక పొడి ఉంది కదా, అంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి దంచాం కదా, ఆ పొడిని దీంట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఈ టైప్లో మొత్తం బాగా తిరగేసుకుంటూ కలుపుకోవాలండి. కిందకి మీదకి తిరగేసుకుంటూ ఈ పొడి ఈ పచ్చడి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి. ఆ టైప్లో మనం ఇలా కలుపుతూ కాస్త ఉడకనిచ్చి చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని రుచి చూసి ఒక్కసారి సర్వ్ చేసుకొని తినడమేనండి. ఓకేనా. ఈ పచ్చడి ఏంటంటే ఒకటి ఉందండి, ఈ పచ్చడి మనం ఎంత మాగబెట్టుకుంటామో అంత రుచిగా ఉంటుందండి. ఇలా చేస్తే ఇది పచ్చికాయ అయినా సరే 4-5 రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఓకేనా. అయితే నెమ్ము తగలకుండా చేసుకోండి, భలే రుచిగా ఉంటుంది, మంచి స్మెల్తోనే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా ఏంటంటే ప్రతి సీజన్లో చేసుకొని తిని తీరాలండి, అంత బాగుంది.